మరి ఇంకా నిన్నెక్కడో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడండి, ఎంత జోక్ అంటే ఇవన్నీ కాళేశ్వరంయే. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇందాక ప్రకాశ్ అయినా కూడా చెప్పిండు ఎవడన్నా ఇసుక మీద కట్టడా అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, ఈ దేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కడన్నా బ్యారేజీలు కడితే 2 టీఎంసీలు 3 టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉండదు అని మాట్లాడిండు. మరి ఆయన అయితే చదువుకున్నోడే, విజ్ఞుడే, విజ్ఞానవంతుడే, కానీ ఆయన కూడా అవివేకంతో, అజ్ఞానంతో లేదా రాజకీయ దురుద్దేశంతో తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. 2 టీఎంసీలు 3 టీఎంసీల కంటే బ్యారేజే లేదట. మన దేశంలోనే గంగా నది మీద ఫరక్కా బ్యారేజ్ 30 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నది. దాని డెడ్ స్టోరేజ్ 7 టీఎంసీలు ఉంటుంది ఫరక్కా బ్యారేజ్ లో. వీళ్ళంటారు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 7 టీఎంసీలు 6 టీఎంసీలు కెపాసిటీని ఎట్లా కడతారు? 2-3 కంటే ఎక్కువ ఉండదు అన్నారు. ఇవాళ చూస్తే ఒక్కటి కాదు, అస్సాంలో సంకోష్ బ్యారేజ్ 15 టీఎంసీల సామర్థ్యం. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ బ్యారేజ్ 20 టీఎంసీల సామర్థ్యం. అదేవిధంగా ఉత్తరాఖండ్ లో తెహ్రీ బ్యారేజ్ 11 టీఎంసీలు, ఉత్తరప్రదేశ్ లో గంగా బ్యారేజ్ 13 టీఎంసీలు. ఇట్లా ఎన్నో బ్యారేజీలున్నాయి. కానీ రాజకీయాల కోసం ఈయన మాట్లాడుతుంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 టీఎంసీల కంటే ఎక్కువ బ్యారేజే లేదట ప్రపంచంలో. ఇప్పటికైనా సోయి తెచ్చుకో, ఆ అజ్ఞానంతో మాట్లాడి విలువ తీసుకోవద్దని చెప్పి కూడా నేను ఆయనకి హితవు పలుకుతా ఉన్నాను. సో ఇలాంటి విషయాలను శ్రీధర్ గారి పుస్తకంలో చెప్పారు. అంటే విమర్శకులకు మూతోడ్ జవాబ్, ఈట్ కా జవాబ్ పత్తర్ సే దియే అన్నట్టు తన అద్భుతమైనటువంటి రచనతో ఇవాళ కాళేశ్వరం మీద విమర్శకులకు సరి అయినటువంటి సమాధానాన్ని, ధీటైనటువంటి సమాధానాన్ని అందించారు. ఎవడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే పుస్తకం ఇచ్చి చదువుకొని రారాబాయ్ అని చెప్పాలి అంతేగా. ఈ చదువుకొని వచ్చినాక కాళేశ్వరం గురించి మాట్లాడడానికి వాడు మళ్ళీ మాట్లాడాడుగా. చాలా సార్లు నేను సవాల్ కూడా వేసినాం, బహిరంగ చర్చకు రెడీ పోయి నేను వస్తా అంటే ఎవరు రారు. ఎందుకంటే మన దగ్గర సమాధానం ఉంది, నిజాయితీ ఉన్నది, మనం చేసిన పనిలో చిత్తశుద్ధి ఉన్నది కనుక వీళ్ళెవరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనబడతలేదు.